ఇవాళ ఒక గ్లోబల్ ప్లేయర్గా, ఒక గ్లోబల్ లీడర్గా వైజాగ్ ఏదైతే దాని యొక్క నూతన చరిత్ర రాసుకోబోతుందో, ఒక నూతన శకం ప్రారంభం కాబోతుందో, దానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రారంభమైంది. మొదటి అడుగు మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అది కూడా మన పరవాడ దగ్గర 1,80,000 కోట్ల రూపాయలతో రెన్యూబుల్ ఎనర్జీలో హైడ్రోజన్ని ఏ విధంగా లిక్విడ్ హైడ్రోజన్ వాడి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్స్గా, ఫాజిల్ ఫ్యూయల్స్ ప్రత్యామ్నాయంగా మారే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు, దానికి సంబంధించిన పరిశోధన పెద్ద ఎత్తున కొనసాగుతూ మొదటి అడుగు పడిందని మన అభిప్రాయం. తర్వాత మొన్న ఈ మధ్యనే సెమీ కండక్టర్ సంబంధించిన మొదటి యూనిట్ సౌత్ కొరియన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం ఏదైతుందో, ఇన్వెస్ట్మెంట్ ఎంతని కాదు, పడింది తొలి అడుగు. రాబో కాలంలో అనేక రకాల కంపెనీలు మన దగ్గరికి రాబోతున్నాయి. సెమీ కండక్టర్స్కి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా మారినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ విధంగా సెమీ కండక్టర్ సంబంధించిన మొదటి అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి కారణంగా రెండో అడుగు పడటం జరిగింది. మూడోది బీపీసీఎల్ సంబంధించిన సుమారు 83,000 కోట్ల రూపాయలు రిఫైనరీ రంగంలో మన హెచ్పిసిఎల్ రిఫైనరీ కెపాసిటీ ఉందో దానికన్నా ఎక్కువ కెపాసిటీతో ఒక బిగ్గెస్ట్ రిఫైనరీ ఇన్ సౌత్ ఇండియా, అది కూడా మన నెల్లూరు ప్రాంతంలో రావటం, అలాగే రిఫైనింగ్ రంగంలో ఇంకొక అడుగు పడటం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అతి ముఖ్యమైన రోడ్ హైవే నెట్వర్క్ 2014కి 4,136 కిలోమీటర్లు ఉంటే ఇవాళ 8,660 కిలోమీటర్ల వరకు నేషనల్ హైవే ఏదైతే ఇవాళ నిర్మాణం అయ్యిందో, అలాగే 8 పోర్ట్స్, అలాగే 6 వర్కింగ్ ఎయిర్పోర్ట్స్, అలాగే వీటితో పాటు అతిపెద్దగా గ్రీన్ క్యారిడార్ని నిర్మాణం చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ ఫేజ్ 3 నిర్మాణం కాబోతాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ ఏదైతుందో ఆంధ్రప్రదేశ్కి 21,800 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ నిర్మాణం ఏదైతే జరగబోతుందో ఇది 4వ అడుగుగా మనం భావించవచ్చు. అలాగే